ములుగు జిల్లా ఏజెన్సీ గుండెల్లో వేసవి సెగలు మొదలవకముందే దాహార్తి కేకలు మిన్నంటున్నాయి. మంగపేట మండలంలోని శాంతినగర్ గ్రామ ఆదివాసీ గిరిజనుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. దశాబ్దాల క్రితం ఛత్తీస్గఢ్ అడవుల నుండి ప్రాణాలు అరచేత పట్టుకుని వలస వచ్చిన ఈ గుత్తికోయలు ఇప్పుడు గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్నారు. గతంలో 2 కిలోమీటర్లు దూరం నడిచి వెళ్లి వాగుల దగ్గర చెలుమలు తవ్వి ఆ బురద నీటినే అమృతంలా భావించి తెచ్చుకునేవారు. కానీ ఈ ఏడాది భానుడి భగభగలకు ఆ ఆఖరి నీటి ఆశలు కూడా పూర్తిగా ఆవిరైపోయాయి. చెలిమలు ఎండిపోయి భూమి నెరలు చాచడంతో ఆ అభాగ్యులకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. పట్టుకూటి కోసం అడవికి వెళ్లాల్సిన గిరిజనులు దాహం తీర్చుకోవడమే ప్రాధాన్యంగా మారి తమ దినసరి పనులను కూడా వదులుకుంటున్నారు. ప్రతిరోజు సూర్యుడు ఉదయించకముందే బిందెలు పట్టుకుని నీటివేట మొదలు పెట్టడం వారి నిత్యకృత్యంగా మారింది. ప్రభుత్వాలు మారుతున్నా, పథకాలు వస్తున్నా తమ గడప దాటని అభివృద్ధిని చూసి వారు మౌనంగా రోదిస్తున్నారు. తమ ప్రాంతాల్లోని చెలిమల్లో నీళ్లు దొరక్కపోవడంతో ఆ గిరిజన బిడ్డలే స్వయంగా గడ్డపారలు పట్టి భగీరథ ప్రయత్నానికి పూనుకున్నారు. గత 20 రోజులుగా ఆకలిని సైతం లెక్క చేయకుండా ఎండ తీవ్రతను భరిస్తూ సొంతంగా బావిని తవ్వడం ప్రారంభించారు. 30 అడుగుల లోతు వరకు భూమాత గర్భాన్ని తవ్వినా అక్కడ కేవలం ఎండిన మట్టి తప్ప చుక్క తడి తగల్లేదు. తమ శ్రమంతా వృధా కావడంతో ఆ గిరిజన కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేతులు బొబ్బలెక్కినా ఒళ్ళు హోనమైన నీరు పడకపోవడంతో వారి ఆశలు అడుగంటిపోయాయి. పళ్ళకు వెళ్తేనే పూట గడిచే తమకు ఇన్ని రోజులు శ్రమించినా ఫలితం దక్కకపోవడం కోలుకోలేని దెబ్బగా మారింది. బావి తవ్వకంలో పడి తమ పిల్లల ఆకలిని కూడా తీర్చలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం వారు పడుతున్న ఈ పోరాటం చూస్తుంటే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చక మానవు. 30 అడుగుల లోతులో కూడా నీరు లేకపోవడంతో రాబోయే కాలం ఎంత భయంకరంగా ఉండబోతుందోనని భీతిని కలిగిస్తోంది. మా ఊరి శాంతినగరం అండి. నా పేరు కలం జ్యోతి. ఇక్కడ ఈ ఊర్లో చూస్తే చాలా ఇబ్బందులు, కొంచెం చాలా బాధపడుతున్నాం. నీళ్ళు అసలు దొరకలేదు. అప్పుడైతే వర్షాకాలం అయితే అక్కడ ఒర్రికాడ నుంచి తెచ్చి తాగటం, అది కూడా ఒర్రి కూడా ఇప్పుడు లేదు, సిక్కిపోయింది. మరి ఇప్పుడు నీళ్ళు అయితే అసలు కష్టంగా మాకు తాగడానికి లేదు, స్నానం చేయడానికి లేదు. ఇంకా ఇక్కడ బావి తీస్తున్నాం కానీ నీళ్ళు అసలు ఒక్క సుక్క కూడా రావట్లేదు. మరి అలాగే నీళ్లు మాకు ఉంటే ఎండాకాలం పిల్లలు చాలా మంది పిల్లలు కుటుంబంలో ఒక్కొక్క కుటుంబంలో 5, 6 ఉన్నారు పిల్లలు. నీళ్లు చాలా మాకు ఇబ్బంది ఉన్నది. ఇంకా మాకు ప్రభుత్వం నీళ్ళు సాయం చేస్తే బాగుంటేదని మేము కోరుకుంటున్నాము. ఎండలు ముదురుతున్న కొద్దీ తమ ప్రాణాలు నీటి కోసం గాల్లో కలిసిపోతాయేమోనని గిరిజనులు భయపడుతున్నారు. పనులకు వెళ్లకపోతే ఆకలి చావులు, నీటి కోసం వెతకకపోతే దాహం చావులు తప్పవని వారు వాపోతున్నారు. శాంతినగర్ గ్రామస్తుల ఈ దీనస్థితి అరణ్యరోదనగా మిగిలిపోకూడదని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. లేదంటే అడవి బిడ్డల ప్రాణాలు నీరు లేక అనంతవాయువుల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని గిరిజన బిడ్డలు వేడుకుంటున్నారు. అభివృద్ధి మాటలు కోటలు దాటుతున్నా గిరిజనుల గొంతులు మాత్రం ఎండిపోవడం శోచనీయం. ఈ నీటి కష్టాల నుండి తమను గట్టెక్కించాలని వారు వేడుకుంటున్న తీరు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. మరి నీళ్లు ఉంటేనే మంచిది. ఏమున్నా లేకున్నా గానీ నీళ్లు కడుపు నిండా ఉంటేనే కొంచెం మంచిది. ఆరోగ్యం కూడా నీళ్ళే మంచిదని మేము చాలా నీళ్ళకే బాధపడుతున్నాం. ఎక్కువగా మాకు నీళ్లు ప్రభుత్వం మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. అసలు తవ్వుతానం గాని కష్టపడతానం, ఆడోళ్ళు మోగులందరూ కలిసి కష్టపడుతున్నాం. పనికి కూడా పోకుండా నీళ్ళు ఒక్క సుక్క రావట్లేదు. ఇంకా అందరూ ఈ నీళ్లు కూడా ఈ బావిలో కూడా కిందికి కూడా చూపిస్తాము, అసలు కనపడలేదు. మీరందరు చూడండి నీళ్ళు వస్తుందా లేదనేది మాకు కొంచెం సాయం మీరు చేయాలని మేము కోరుకుంటున్నాం.